సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వేసవి సెలవుల అనంతరం ఆర్షవిద్యా బోధ ఆర్షవిద్యా తరంగిణి 2025-2026 అకాడమిక్ ఇయర్కి సత్సంగ్ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం భగవద్గీత 213వ క్లాస్లో ఉన్నాము. ఇవాల్టి క్లాసు చాలా ప్రత్యేకమైనది. భగవద్గీత ఉపసంహార భాష్యం చూడబోతున్నాం ఇందులో. అంత ముందు క్లాస్లో మనం 18వ అధ్యాయంలో 66వ శ్లోకం ముఖ్యమైన శ్లోకాన్ని ముగించుకున్నాం. ఆ శ్లోకం చాంట్ చేస్తాను. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఇది భగవద్గీత బోధకి చరమ శ్లోకం. భగవద్గీతలో చరమ శ్లోకం కాదు, కృష్ణ పరమాత్మ బోధ ఇంతటితో అయిపోతుంది. కానీ దీనికి అర్థం అనేక మంది అనేక రకాలుగా చెప్తారు. ముఖ్యంగా చాలా మంది దీని సాధారణ అర్థం చెప్తారు. సాధారణ అర్థం చూస్తే నీ ధర్మాలన్నీ అంటే నీ కర్మలన్నీ విడిచిపెట్టు, నన్ను మాత్రమే శరణు వేడు, నేను నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుడిని గావిస్తాను, నువ్వు శోకించకు అని చెప్తారు. కానీ మన ముందు క్లాస్లో ఈ శ్లోకం అర్థం ఇది కాదని శంకర్ల వారి భాష్య ఆధారంగా ఈ శ్లోకం జ్ఞానయోగానికి చరమ శ్లోకమని, మొత్తం జ్ఞానయోగం ఈ ఒక్క శ్లోకంలోనే సంక్షిప్తంగా వస్తుందని పరమార్థానందజీ చెప్పారని చూసాం. దాని సారాంశం ముందు ఒకసారి టూకీగా చూద్దాం. ఈ శ్లోకంలో మొట్టమొదటి పాదం సర్వధర్మాన్ పరిత్యజ్య. దీన్ని 3 దశలుగా అర్థం చేసుకున్నాము. 1 సర్వకర్మలను త్యజించాలి. 2 కర్మత్యాగం చేయాలి అంటే ఇక్కడ నిజంగా కర్మలను త్యజించడం కాదు, దేహాభిమానం త్యాగం చేయాలి అని చూసాం. 3 దేహాభిమాన త్యాగం ఎలా చేస్తాము అంటే ఆత్మజ్ఞానం పొందటం వల్ల చేస్తాము అని చూసాం. ఇదంతా కలిపి ఇది త్వంపద లక్ష్యార్థం అని చూసాము. 2వ పాదం మామేకం శరణం వ్రజ అంటే నన్ను మాత్రమే శరణు వేడు అని అందరూ చెప్పే సాధారణ అర్థం కాదు. ఏకం అంటే ఉన్నదొకటే భగవంతుడు, అది అరూప ఈశ్వరుడు. భగవంతుడు అన్న ఇక్కడ ఉన్నదొకటే బ్రహ్మ అంటాము. అందువల్ల అరూప ఈశ్వరుణ్ణి శరణు వేడు అని దీని అర్థం. అంటే జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం పొందు అని అర్థం. ఇది తత్పద జ్ఞానం అవుతుంది లేదా తత్పద విశ్లేషణ అవుతుంది. తర్వాత 3వ పాదంలో అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. ఇది జ్ఞాన ఫలంగా చెప్పబడింది. పుణ్య పాపాల నుంచి నిన్ను విముక్తుడిని చేస్తాను అన్నాడు అని. పాపం అంటే పుణ్యం కూడా తీసుకుంటాం మనం. ఎందువల్లనంటే పుణ్యం ఉన్నా మరుజన్మ వస్తుంది. నిన్ను పుణ్య పాపాల నుంచి విముక్తుడిని చేస్తాను అంటే నీకు మోక్షం ఇస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టు అర్థం. మోక్షం పొందితే మా శుచః శోకించకు అని చెప్పాడు. ఎవరైతే జ్ఞానం పొందుతారో అతనికి ఇంకా శోకం ఉండదు. ఆ విధంగానే భగవద్గీత బోధ మొదలెట్టాడు. కృష్ణ పరమాత్మ బోధ 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మొదలవుతుందని చూసాం. గతాసూన్ అగతాన్సూన్ చ నాను శోచంతి పండిత. పండితుడైన వాడు మరణించిన వారి కోసం, మరణించబోయే వారి కోసం దుఃఖించడు లేదా శోకించడు అని ఎలా మొదలెట్టాడో అలాగే ఇప్పుడు నువ్వు ఆత్మజ్ఞానం పొందావు కాబట్టి ఇంకా నీకు కూడా దుఃఖం ఉండదు అని ముగించాడు కృష్ణ పరమాత్మ. సో ఇది అర్థం అని మనం గీతా భాష్యాన్ని ఆధారంగా చేసుకుని స్వామీజీ చెప్పారని చూసాం.
ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే గీతా భాష్యంలో శంకరాచార్యుల వారు ఇలా వచ్చిందని దేని ఆధారంగా చెప్పారో చూద్దాం. భాష్యంలో ఒక డెరివేటివ్ చెప్తే అది ఎందువల్ల చెప్పారో వివరణ వస్తుంది. మూలం బోధించేటప్పుడు స్వామీజీ ఆ వివరణ అంతా చెప్పకుండా ఈ సందర్భంలో దీని అర్థం ఇది అని చెప్పి వదిలేస్తారు. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం కాబట్టి మనం మళ్ళీ ఒకసారి భాష్యంలోకి వెళ్ళి అది కూడా స్వామీజీ చెప్పిన బోధలోంచి వీలునంత టూకీగా చూద్దాము. గీతా భాషలో ఎలా వచ్చిందో చూద్దాం. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే శంకరాచార్యుల వారు సర్వధర్మ పరిత్యాగ అని చెప్తున్నారు. అంటే జీవస్వరూప అజ్ఞాన నివృత్తి చేయాలి, అది త్వంపద లక్ష్యార్థం అని చెప్పారు. మామేకం శరణం వ్రజ అంటే ఈశ్వర శరణాగతి, అంటే ఈశ్వర స్వరూప అజ్ఞాన నివృత్తి లేదా తత్పద లక్ష్యార్థం అని చెప్పారు. అలా ఎలా చెప్పగలిగారు అంటే శంకరాచార్యుల వారు గీతలోనే అంతకుముందు కృష్ణ పరమాత్మ చెప్పిన వాటిని ఆధారంగా తీసుకుని చెప్పారు. ఒక మంచి గురువు ఒక విషయం వివరించేటప్పుడు ఆ ఒక్క పాదంలోనే ఏముందో చెప్పరు, దాని ముందు వెనుకలు చూస్తారు. ముందు వాక్యం, ముందు అధ్యాయం, మొదటి శ్లోకాలు అవన్నీ దృష్టిలో పెట్టుకుని బోధ చేయాలి. ఇక్కడ భాష్యం శంకరాచార్యుల వారు అలా కృష్ణ పరమాత్మ మొత్తం బోధన ఆధారంగా చేసుకుని ఈ శ్లోకం జ్ఞానయోగం యొక్క సారాంశం అని నిరూపించుకొచ్చారు. సో గీతలోనే కృష్ణ పరమాత్మ ఒక సిరీస్ ఆఫ్ స్టెప్స్ చెప్పాడు. ఏమిటవి? మనలో ఆత్మ అజ్ఞానం ఉంది, దానివల్ల మనం ఏం చేస్తున్నాం, నేను అహంకారం అనుకుంటున్నాం, అంటే అహంకారంతో మమేకం చెందుతున్నాం. ఎప్పుడైతే అహంకారంతో మమేకం చెందుతామో అప్పుడే కర్తృత్వ భావన వస్తుంది. అంటే నేను కర్తను, నేను చేస్తున్నాను అనే భావనలో ఉంటాం. దానివల్ల కర్మలు చేస్తాం. చేసిన ప్రతి కర్మకి ఫలం తప్పకుండా ఉంటుంది. సో కర్మ వల్ల కర్మ ఫలం వస్తుంది. ఆ కర్మ ఫలం మనం ఆశించినట్టుగా ఉండదు కాబట్టి అది మనని సంసారంలో పడవేస్తుంది. వీటిని స్టెప్స్గా మళ్ళీ చూస్తే ఆత్మ అజ్ఞానం, అహంకారం, కర్తృత్వం, కర్మ, కర్మఫలం, సంసారం. ఇలా ఈ స్టెప్స్ ఎక్కడ చెప్పాడు కృష్ణ పరమాత్మ అంటే 3వ అధ్యాయంలో 27వ శ్లోకంలో చెప్పాడు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అసలు కర్మలు చేసేది శరీరం, కానీ అజ్ఞాని, అతనికి జ్ఞానం లేదు కాబట్టి నేను అహంకారం అనుకుంటాడు, కాబట్టి నేను కర్మలు చేస్తున్నాను అనుకుంటాడు అని ఇక్కడ చెప్పాడు. అంటే మనం చూసిన ఈ స్టెప్స్లో మొదటి 3 వచ్చాయి. ఏమిటవి? ఆత్మ అజ్ఞానం, అహంకారం, కర్తృత్వం. ఈ 3 స్టెప్స్ 18వ అధ్యాయంలో కూడా మళ్ళీ చెప్పాడు 16వ శ్లోకంలో. అది కూడా చూద్దాం. తత్రైవం సతి కర్తారం ఆత్మానాం కేవలం తు యః పశ్యత్యకృత బుద్ధిత్వాత్ నసి పశ్యతి దుర్మతి. ఇప్పుడు తక్కిన 3 స్టెప్స్ ఎక్కడ వచ్చాయి అంటే ఆ 3వ అధ్యాయంలోనే తర్వాతి శ్లోకంలో అంటే 27వ శ్లోకంలో వస్తుంది. తత్వవిత్తు మహాభావో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఇది తెలిసిన జ్ఞాని కర్మకు కర్మఫలానికి బద్ధుడు కాడు. ఇదే భావన 18వ అధ్యాయంలో 17వ శ్లోకంలో కూడా వస్తుంది. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య న లిప్యతే అత్వాపి సైమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. జ్ఞాని ఎవరినైనా చంపినా కూడా అతనికి ఆ చంపిన కర్మఫలం అంటదు అని ఈ శ్లోకంలో వస్తుంది. అంటే ఇక్కడ స్టెప్స్ కర్మ, కర్మఫలం, సంసారం అతనికి రావు. అతను నేను కర్మ చేస్తున్నాను అని అనుకోడు కాబట్టి ఆ కర్మ అతనిది కాదు, కాబట్టి కర్మ వల్ల వచ్చే కర్మఫలం అతనికి అంటదు, కాబట్టి సంసారం జ్ఞానిని బాధించదు. వీటన్నిటికీ మూల కారణం ఏమిటి?
ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం పోతే అహంకారం పోతుంది, అహంకారం పోతే ఈ దశలన్నీ మాయమైపోతాయి. అందువల్ల సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఈ సిరీస్ పోవాలి అని అర్థం. సో సర్వధర్మాన్ అంటే సర్వ అధర్మాన్ కూడా కలుపుకోవాలి. నైష్కర్మ్య సిద్ధిం పరమాం సన్యాసేనాధిగచ్చతి 18వ అధ్యాయంలో 49వ శ్లోకంలో అంటాడు, జ్ఞానయోగం వల్ల మోక్షం పొందుతారు. నైష్కర్మ్య సిద్ధి అంటే కర్మ చేయని స్థితి. కర్మ చేయకుండా ఎప్పుడు ఉంటారు? బాడీ లెవెల్లో అది సాధ్యం కాదు. శరీరపరంగా సన్యాసం స్వీకరించినా కూడా కర్మ తప్పదు. కృష్ణ పరమాత్మే మొదట్లో చెప్పాడు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్. కర్మ చేయకుండా క్షణం కూడా మనిషి అన్నవాడెవడు కుదురుగా కూర్చోలేడు అని. పైగా సన్యాసం స్వీకరించిన కర్మ చేయకుండా ఉండలేరు. సన్యాసికి కూడా కొన్ని కర్మలు ఉంటాయి. ఉపనిషత్ పారాయణం చేయాలి, ఓంకార జపం చేయాలి, హంస గాయత్రి చేయాలి, ఆచార్యుని సేవ చేయాలి. అందువల్ల ఇక్కడ సన్యాసం స్వీకరించాలి అంటే ఆంతర సన్యాసం స్వీకరించాలి. ఆంతర సన్యాసం స్వీకరించాలి అంటే అహంకార త్యాగం చేయాలి. అహంకార త్యాగం చేస్తే కర్తృత్వ త్యాగం సహజంగా వస్తుంది. అంటే ఈ స్టెప్స్ అన్నీ పోతాయి. ఎప్పుడైతే నేను అహంకారం కాదు అని అర్థం చేసుకుంటాడు జ్ఞాని, కర్తృత్వ భావన ఉండదు, నేను కర్మ చేస్తున్నాను అనుకోడు, కర్మఫలం అంటదు, అందువల్ల అతన్ని సంసారం బాధించదు. సో ఆంతర సన్యాసం అంటే ఇవన్నీ లెక్క వేసుకోవాలి మనం. అజ్ఞానం ఎలా పోతుంది అంటే జ్ఞానేన అజ్ఞానాది పరిత్యాగ. జ్ఞానం పొందితేనే అజ్ఞానం తొలుగుతుంది. ఏ విషయంలో అయినా సరే, లౌకిక విద్యలో కూడా ఫిజిక్స్ గురించిన అజ్ఞానం పోవాలి అంటే ఫిజిక్స్ గురించిన జ్ఞానం పొందాలి. ఇక్కడ ఆత్మ అజ్ఞానం వల్ల మనం సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి ఆత్మ అజ్ఞానం పోవాలి అంటే ఆత్మజ్ఞానం పొందటం ఒక్కటే దీనికి మార్గం. ఇది సర్వధర్మాన్ పరిత్యజ్యాకి అర్థం. ఇప్పుడు 2వ పాదం చూస్తే మామేకం శరణం రజ. ఇది ఈశ్వర శరణాగతిని సూచిస్తుంది. అది ఎలా చెప్పగలరు? ఇక్కడెక్కడ జ్ఞానం పదం వాడలేదు కదా అంటే ఇప్పుడు దీనికి 7వ అధ్యాయంలోకి వెళ్ళాలి. 7వ అధ్యాయంలో ప్రపద్యంతే 2-3 సార్లు వేశాడు. శ్లోకాలు 13 నుంచి 19 లోపు ప్రపత్తి రూప శరణాగతి చూపించాలి అని అర్థం. అక్కడ ఎలా చెప్పాడో చూద్దాం. 7వ అధ్యాయం 13వ శ్లోకం. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగతు మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఈశ్వర స్వరూప వర్ణన గురించి 7వ అధ్యాయంలో వస్తుంది. ఎలాగైతే వ్యష్టిలో అహంకారం ప్లస్ ఆత్మ ఉంది, మన అహంకారంతో మమేకం చెందుతున్నాం కాబట్టి సంసారంలో పడి అవస్థ పడుతున్నాం అని చూసామో, అలాగే ఈశ్వరుని తత్వం దగ్గరికి వచ్చేసరికి ఈశ్వరులో కూడా 2 అంశాలు ఉన్నాయి. అవి బ్రహ్మ ప్లస్ మాయ అంటాం, పరాప్రకృతి ప్లస్ అపరాప్రకృతి అంటాము. ఇక్కడ కృష్ణ పరమాత్మ పరాప్రకృతి అపరాప్రకృతి అని చెప్తున్నాడు. ఈ పరాప్రకృతి గురించి తెలుసుకోవట్లేదు. ఎంతసేపు అపరాప్రకృతితో మమేకం చెందుతున్నారు. అపరాప్రకృతి యొక్క మోహంలో పడిపోయి మామేభ్య పరమం అవ్యయం నా అభిజానాతి. శ్రేష్టమైన అవ్యయమైన నా పరమమైన తత్వాన్ని వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఎందువల్ల? మోహితం, మోహం చేత అని చెప్పాడు 7వ అధ్యాయంలో. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. సో ఇక్కడ ప్రపద్యంతే పదం వేశాడు. ఎవరైతే నా మీద భక్తి చూపుతారో, ఇక్కడ భక్తి అంటే నిజంగా భక్తి యోగం కాదు, జ్ఞానాన్ని భక్తి అని చెప్తూ ఉంటాడు కృష్ణ పరమాత్మ. సో ఎవరైతే జ్ఞానం పొందుతారో, ఎవరైతే నా ఉన్నత స్వరూపం తెలుసుకుంటారో వారే మోక్షం పొందుతారు అని ఈ శ్లోకం అర్థం. అది ఉన్నత స్వరూపం తెలుసుకుంటారు అనకుండా ఎవరైతే శరణాగతి చూపుతారో వారు మోక్షం పొందుతారు అన్నాడు. ఎలా శరణాగతి పొందాలి? 19వ శ్లోకంలో చెప్తాడు. బహూనాం జన్మనాం అంతే
జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభాః. ఇక్కడ ప్రపద్యతే అంటున్నాడు అంటే అనేక జన్మలుగా మనిషి వచ్చాడు. ఎందువల్ల జ్ఞానం పొందకపోవటం వల్ల ఇప్పుడు జ్ఞానానికి వస్తే ఇదే ఆఖరి జన్మ అవుతుంది. ఈ సాధకుడు నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి వచ్చాడు, అందువల్ల నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందుతాడు అని చెప్తున్నాడు. ఆ నిర్గుణ బ్రహ్మ ఎలా ఉంటాడు, నిర్గుణ బ్రహ్మ ఎవరు అంటే ముందు శ్లోకానికి వెళ్ళాలి. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీతాత్మైవ మే మతం. జ్ఞాని అయిన వాడు నా స్వరూపమే అని చెప్పాడు. అందువల్ల మామేకం శరణం వ్రజ అని 18వ అధ్యాయంలో అంటే నన్ను మాత్రమే అని కాదు అక్కడ అర్థం. కృష్ణ పరమాత్మ అయిన నన్నే ప్రార్థించండి, రాముని కాదు శివుని కాదు అని చెప్పినట్టు కాదు అక్కడ అర్థం. తన తత్వం ఎక్కడెక్కడ ఏం చెప్పాడో అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. సో నిర్గుణ బ్రహ్మ జ్ఞానేన నిర్గుణ బ్రహ్మ ఐక్యం పొందాలి అని చెప్తున్నాడు. ఇది శరణాగతి అర్థం ఇక్కడ. అంటే ఇక్కడ మనకి తత్పద లక్ష్యార్థం వచ్చింది. ఇదంతా మనం 7వ అధ్యాయంలో 13 నుంచి 19 శ్లోకాల్లో చెప్పిన అంశాన్ని ఇక్కడ తెచ్చుకున్నాం. సో ఏభ్యం పరం అంటే గుణాతీత బ్రహ్మ. ఏకం అంటే ఒక్కడినే అని కాదు, ఉన్నది ఒకటే బ్రహ్మ అని అర్థం. దాన్ని అద్వైతం బ్రహ్మ అని ఉపనిషత్తుల్లో సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ అని అంటాం. కృష్ణ పరమాత్మ కూడా సందర్భం వచ్చినప్పుడల్లా భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే వైకుంఠంలో లేడు, సమం సర్వభూతాంతం, అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాను అని చెప్పాడు. ఇంకో చోట అహమాత్మా గుడా కేశ అన్నాడు. అంటే మళ్ళీ అదే నేను అందరిలోనూ ఉన్నాను అన్నాడు. కాబట్టి నేను అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే నిర్గుణ ఈశ్వరుడు. ఆ నిర్గుణ ఈశ్వరుని అచ్యుత అని అంటాం. స్వరూపం పోని సచ్చిదానంద స్వరూపుణ్ణి శరణు వేడు అని చెప్పాడు. అది కూడా ఎలా శరణు వేడాలి? అహమేవ ఇతి, నేనే ఆ నిర్గుణ బ్రహ్మను అని నేర్చుకోవాలి. ఉపనిషత్తుల్లో వస్తుంది. బ్రహ్మతత్వం నేర్చుకుంటే జ్ఞానం పరిపూర్ణ అవదు. ఆ నిర్గుణ బ్రహ్మను నేనే అంటేనే ఆత్మజ్ఞానం పరిపూర్ణ అవుతుంది. నేనే భగవత్ స్వరూపుణ్ణి అని అర్థం చేసుకుంటేనే చైతన్య తత్వం అర్థం అవుతుంది. కాకపోతే ఇక్కడ అహమేవ ఇతి అంటే ఆ నేనే భగవంతుణ్ణి అంటే నేను ఎలా భగవంతుణ్ణి శరీర పరంగానో మనసు పరంగానో బుద్ధి పరంగానో కాదు, చైతన్య పరంగా నేను ఈశ్వరుని అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో మామేకం తత్పద లక్ష్యార్థాన్ని సూచిస్తుంది అని అర్థం చేసుకోవాలి. జ్ఞానయోగ ఫలం, ఈ జ్ఞానం పొందితే కలిగే ఫలం ఏంటో కూడా ఈ శ్లోకంలోనే చెప్పాడు. అందువల్ల ఈ శ్లోకాన్ని నిజానికి జ్ఞానయోగానికి ఏకశ్లోకి అని చెప్పవచ్చు. ఫలం ఏమిటి? అహం త్వా సర్వ పాపేభ్యః. పాపం అంటే పుణ్యం కూడా తీసుకోవాలి. నిన్ను పుణ్య పాపాల నుంచి అంటే అన్ని కర్మ ఫలాల నుంచి విముక్తుణ్ణి చేస్తాను. ఇంకో విధంగా చెప్పాలంటే సంసార నివృత్తి చేస్తాను నీకు అంటున్నాడు. దీన్ని శంకరుల వారు చాలా అద్భుతంగా వివరిస్తారు. ఇది చాలా ముఖ్యమైన అంశం. మోక్షయిష్యామి అంటే స్వాత్మభావ ప్రకాశీకరణేన అంటారు ఆయన. అంటే పుణ్యపాపాల నుంచి విడుదల చేయని అవసరం లేదు, నీకు పుణ్యపాపాలు లేవని చెప్పడం ద్వారా నేను విడుదల చేస్తాను అని చెప్తున్నాడు. అహం నిత్యశుద్ధ ఆత్మ అస్మి అని మనం తెలుసుకునేలాగా మనకి శాస్త్రం అనే అర్థాన్ని చూపిస్తాడు. నువ్వు పుణ్యపాపాలకు అతీతుడివి అని నీ బుద్ధికి తెలియజెప్పడం మోక్షం. నిజానికి ఈ ప్రతిజ్ఞ 10వ అధ్యాయంలోనే చేసేశాడు. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తః జ్ఞానదీపేన భాస్వత. నీ బుద్ధిలో ఉండి జ్ఞానజ్యోతిని వెలిగించి అజ్ఞానాన్ని పారద్రోలుతాను. నేను దీపం వెలిగిస్తాను అంటే ప్రమాణం ద్వారా నీకు జ్ఞానం కలిగేలా చేస్తాను. ప్రమాణం ఏమిటి? గురు శాస్త్ర ఉపదేశం. సో గురువుని ఏర్పాటు చేస్తాను. గురువు ద్వారా శాస్త్రాన్ని నేర్చుకుని అహం బ్రహ్మ అస్మి జ్ఞానం
పొందుతావు అని 10వ అధ్యాయంలోనే హామీ ఇచ్చాడు. ఇక్కడ ఇది నువ్వు 18వ అధ్యాయం కాబట్టి ఇది నువ్వు నేర్చుకున్నావు కాబట్టి నువ్వు ఆత్మజ్ఞానం పొందావు, సంసారం నుంచి విముక్తుడవి అయ్యావు అని చెప్తున్నాడు. మా శుచః ఆఖరి పదం, ఎప్పుడైతే ఆత్మ అజ్ఞానం పోతుందో అప్పుడు నేను కర్తని అనే మోహం పోతుంది కాబట్టి కర్మ వల్ల వచ్చే ఫలాలు అంటవు కాబట్టి దుఃఖం పోతుంది. త్వంపద లక్ష్యార్థ జ్ఞానేన సర్వపాప నివృత్తి, తత్పద లక్ష్యార్థ జ్ఞానేన శోక నివృత్తి. అంటే త్వంపదం విచారణ చేస్తే అన్ని పాపాలు పోతాయి. నేను చేస్తున్నాను అనుకుంటే కదా నాకు పాపం అంటేది, కాబట్టి నేను కర్త కాదు అని తెలుసుకోవడం వల్ల పాపం పోతుంది. తత్పద లక్ష్యార్థ జ్ఞానైన శోక నివృత్తి, భగవంతుని గురించిన జ్ఞానం పొందితే ఈ జగత్తు నన్ను బాధిస్తోంది అనే శోకం పోతుంది. సంసారం సరిగా అర్థమవుతుంది, భగవంతుడు సరిగా అర్థమవుతాడు. దానివల్ల ఏమవుతుంది? పాపము లేదు, శోకము లేదు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? అద్వైత జ్ఞానం పొందితేనే సుమా, అది మర్చిపోకూడదు. ఉపక్రమ ఉపసంహారం ఒక్కలాగే ఉండాలి ఒక గ్రంథంలో అని చెప్తారు. ఉపక్రమం ఏమిటి? 2వ అధ్యాయంలో 11వ శ్లోకం, గతాసూన్ అగతాన్సూంచ నాను శోచంతి పండితాః. మరణించిన వారి కోసం, మరణించబోయే వారి కోసం కూడా పండితుడైన వాడు, పండితుడు అంటే ఇక్కడ జ్ఞాని శోకించడు అని మొదలెట్టాడు. నీకు జ్ఞానం లేదు అని అక్కడ చెప్పకనే చెప్పాడు 2వ అధ్యాయంలో. ఇప్పుడు నువ్వు జ్ఞానం పొందావు కాబట్టి నువ్వు శోకించవు, నీకు జ్ఞాన ఫలం కలుగుతుంది అని హామీ ఇస్తున్నాడు 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో. సో ఈ విధంగా అద్భుతమైన వివరణ ఇచ్చారు శంకరాచార్యుల వారు. శోకంతో మొదలై శోకంతో ముగిసింది కాబట్టి ఈ గీతా శాస్త్రం మోక్ష శాస్త్రం అని, జ్ఞానం వల్లనే దుఃఖం పోతుంది అని దీని సారాంశం అని శంకరాచార్యుల వారు అద్భుతంగా నిరూపించారు. ఇంత అద్భుతమైనది మనం కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వివరణ మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఇది అయ్యాక శంకరాచార్యుల వారు చాలా వివరంగా ఉపసంహార భాష్యం రాశారు. మనం అంత వివరంగా చూడలేము, కానీ దాని సారాంశం పరమార్థానంద స్వామీజీ చేసిన బోధలోంచి వీలున్నంత సూక్ష్మంగా కానీ స్పష్టంగా ఆ ఉపసంహార భాష్యాన్ని కూడా చూద్దాము. నిజానికి ఉపక్రమ ఉపసంహారం ఒక్కలాగే ఉండాలి అని ఇప్పుడే చూసాం. అంటే ఎలా మొదలైతే అలా ముగుస్తుంది. కాబట్టి ఉపక్రమ భాష్యంలోనే కృష్ణ పరమాత్మ ఏం చెప్పబోతున్నాడు, గీతాశాస్త్రం ఏమిటి అని శంకరాచార్యుల వారు చాలా వివరంగా చెప్పారు. కానీ ఇక్కడ మళ్ళీ ఉపసంహారంలో మళ్ళీ ఒకసారి గీతాసారం ఏమిటో చెప్పబోతున్నారు శంకరాచార్యుల వారు. ఎందువలనంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే గీతాశాస్త్రంలో అనేక అంశాలు చర్చించబడ్డాయి. ఏమిటవి? శంకరాచార్యుల వారు అందులో 5 అంశాలు తీసుకున్నారు. అవి కర్మయోగం, ఉపాసన యోగం, జ్ఞానయోగం, భక్తి. ఇక్కడ భక్తి యోగం అనకూడదు, భక్తి విలువలు. ఈ 5 అంశాలు చర్చించాడు కృష్ణ పరమాత్మ అని చెప్తున్నారు. ఎందుకు భక్తి యోగం అనకూడదో సందర్భం వచ్చినప్పుడు చూద్దాం. ఇవి ముఖ్యంగా చర్చించాడు. ఇవి కాక సాధకులు పాటిస్తున్నవి అనేకం ఉన్నాయి. యోగా, క్రియాయోగా, కుండలిని, ఇంకా భక్తి యోగం, ఇవన్నీ పాటిస్తూ ఉంటారు. అందరూ గీతలోంచి వాళ్ళకి తోచిన శ్లోకాలు చెప్తూ ఉంటారు. కానీ శంకరాచార్యుల వారు ముందే చెప్పినట్టుగా ఉపక్రమ భాష్యంలోనే భగవద్గీత సారం ఏమిటి అంటే వేదాల సారం అని ఎస్టాబ్లిష్ చేశారు. ఉపనిషత్తుల సారం భగవద్గీత కాబట్టి ఉపనిషత్తుల్లో మోక్ష శాస్త్రం ఉంది కాబట్టి భగవద్గీతలో కూడా మోక్షం గురించే చర్చించాడు. అది కూడా జ్ఞానం వల్లనే అని చెప్పాడు అని చెప్పారు. దానికి గొప్ప ఉదాహరణ పురుష సూక్తంలో వస్తుంది. నాణ్య పంథ అయనాయ విద్యతే నా అన్య పంథ. జ్ఞానాన్ని మించిన ఇంకొక మార్గం లేనే లేదు. బ్రహ్మవిద ఆప్నోతి పరం అని ఉపనిషత్తుల్లో వస్తుంది. జ్ఞానం వల్లనే శ్రేష్టమైన పదం వస్తుంది. అది ఏ జ్ఞానం అన్నది మాండూక్యోపనిషత్తులో అద్భుతంగా వస్తుంది. ఆత్మ నిర్వచనం చూడాలి అంటే
మాండుక్యోపనిషత్తులో 7వ శ్లోకం, దానికి తలమానికమైన శ్లోకం. ఆ శ్లోకం చెప్తాను. నాంత ప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నోభయత ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ. సో ఆత్మ ఇది, ఆత్మ ఇన్ని లక్షణాలు చెప్పి దీని అర్థం ఆత్మ ప్రమాతృ ప్రమేయ ప్రమాణ విలక్షణం. ఆ ఆత్మ లక్షణం ఇది, దాని గురించి నేర్చుకోండి అని అక్కడ వస్తుంది. అంతేకాదు కైవల్యోపనిషత్తులో న భూమిరాపో నచవన్నిరస్తి అని వస్తుంది. తర్వాత మాండుక్యంలోనే ఇంకో చోట కూడా ఆత్మ లక్షణం వస్తుంది. అది 4వ అధ్యాయంలో 81వ కారిక. అజం అనిద్రం అస్వప్నం ప్రభాతం భవతి స్వయం సకృద్విభాతో హే వైష ధర్మో ధాతు స్వభావతః. సో ఇక్కడ అవస్థాత్రయ సాక్షి చైతన్య తురీయం అహమస్మి అని నిర్వచనం వస్తుంది. వీటన్నిటి బట్టి మనకు అర్థమయ్యేది జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. పైగా గీత మోక్ష శాస్త్రం అని కృష్ణ పరమాత్మే 4వ అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః న కాలేనేహ మహతా యోగో నష్ట పరంతప. ఇది పరంపరగా వస్తోంది ఈ విద్య, ఇది ఇప్పుడు అంతరించిపోతోంది కాబట్టి దీన్ని పునరుద్ధరించడానికి నేను వచ్చాను అని చెప్పాడు. వీటన్నిటి వల్ల మనం తెలుసుకోవాల్సిన అంశం, భగవద్గీత సారాంశం ఏమిటి అంటే అద్వైత జ్ఞానాత్ మోక్ష. అద్వైత జ్ఞానం పొందితేనే మోక్షం వస్తుంది. మరి కర్మ, ఉపాసన, భక్తి వీటి సంగతి ఏమిటి అంటే తక్కిన 4ంటిని సహకారి సాధనలని, జ్ఞానాన్ని సాక్షాత్ సాధన అని అంటారు. ఒక అనారోగ్యపరంగా చూస్తే ఒక మనిషికి అనారోగ్యం చేస్తే వైద్యుడు ఔషధాన్ని ఇస్తాడు, పథ్యాన్ని సూచిస్తాడు. ఔషధం సాక్షాత్ సాధన, పథ్యం సహకారి సాధన. ఇక్కడ మోక్షపరంగా చూస్తే ఔషధం జ్ఞానయోగం అవుతుంది, పథ్యం కర్మ, ఉపాసన, భక్తి అవుతాయి. శంకరాచార్యుల వారి సమయంలో భక్తి అంతగా రాజ్యం ఏలటం లేదు. ఇప్పుడు అందరూ చెప్తున్నది కలియుగంలో జ్ఞానయోగానికి వెళ్ళని అవసరం లేదు, నామ సంకీర్తనం చేస్తేనే చాలు మోక్షం వస్తుంది అని. దానికి వాళ్ళు చెప్పే శ్లోకం కలౌ కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియ విహీనానాం గతిర్ గోవింద కీర్తనం. సో గోవింద నామం జపిస్తేనే చాలు మోక్షం వచ్చేస్తుంది అని అంటారు. శంకరాచార్యుల వారి సమయంలో ఇది లేదు, కానీ శంకరాచార్యుల వారి తక్కిన మార్గాల వల్ల మోక్షం రాదు అంటే అందులో భక్తి కూడా వస్తుంది. నామ సంకీర్తనం వాచిక కర్మలోకి వస్తుంది. అందువల్ల కర్మ జ్ఞానమే శంకరాచార్యుల వారు తీసుకుని రెండిట్లో ఏది శ్రేష్టం, కర్మ శ్రేష్టమా జ్ఞానం శ్రేష్టమా రెండునా అనే విషయాన్ని చర్చిస్తారు ఈ ఉపసంహార భాష్యంలో. కుతః సమస్య, సమస్య ఎక్కడ ఉంది అని ఆయనే ప్రశ్నించి ఆయనే జవాబిస్తారు. కృష్ణ పరమాత్మే జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుందని చెప్పాడు. భక్త్యా మాం అభిజానాతి అని చెప్పాడు 18లో. యజ్ఞాత్వా అమృతమస్నుతే అన్నాడు 12లో. తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ఎవరైతే నా జ్ఞానం పొందుతారో వారు నాలో ఐక్యం అవుతారు అని చెప్పాడు. అలా ఎక్కడికక్కడ జ్ఞానాన్ని హైలైట్ చేసుకు వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఈ విధంగా 3 గ్రూపులు ఉన్నాయి. గీత సారం ఏమిటి అంటే కొంతమంది కర్మ వల్ల మోక్షం వస్తుంది అంటారు, కర్మ మోక్ష సాధనం అంటారు. వీరిని మీమాంసక మతం అని చెప్పవచ్చు. కొంతమంది జ్ఞానం మోక్ష సాధనం అంటారు, అది వేదాంత శాస్త్రం చెప్తుంది, అంటే మనం నేర్చుకునేది అది. మరికొంతమంది జ్ఞాన కర్మ సముచ్చయం చేయాలంటారు, జ్ఞానం పొందాక కూడా కర్మ చేయాలి అని వారు అంటారు.
వీరిది వేదాంత ఏకదేశీ మతం అంటారు, లేదా సముచ్చయవాదన అని అంటారు. సో ఈ మూడింటిలో ఏది గీతాసారం అంటే మూడు చెప్తున్నాడు అనకూడదు. మూడు భిన్న మార్గాలు, మూడింటిని మనం అకామిడేట్ చేయలేం. కాకపోతే ఎదుటి వారినిది నువ్వు తప్పు అని చెప్పకూడదు. ఎందువల్ల అంటే అది మర్యాద కాదు. కాబట్టి ముఖ్యంగా బహిరంగంగా ప్రసంగం వేస్తున్నప్పుడు జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది, మీ కర్మావపాసన పని చేయవు అని వారిని ప్రత్యక్షంగా నిందించకూడదు. కానీ ఇలా బోధ చేస్తున్నప్పుడు అలా చెప్పకుండా వదిలేయకూడదు. స్వామీజీ అంటారు, యూ షుడ్ కాల్ ఎ స్పేడ్. అంటే ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా బోధలో వస్తుంది. ఎందువల్లనంటే ఒక విషయం నేర్చుకుంటున్నప్పుడు 4 అంశాలు స్పష్టంగా తెలియాలంటారు స్వామీజీ. అవి మనం వేరే సందర్భాల్లో కూడా చూసాం. నాలెడ్జ్ నిర్వచనం ముందు ఇంగ్లీష్లో చూద్దాం. యూ షుడ్ నో వాట్ ఈజ్ రైట్, యూ షుడ్ నో వై రైట్ ఈజ్ రైట్, యూ షుడ్ ఆల్సో నో వాట్ ఈజ్ రాంగ్, యూ షుడ్ నో వై రాంగ్ ఈజ్ రాంగ్. అంటే జ్ఞానం విషయంలో ఏది సరి అయిన జ్ఞానమో తెలుసుకోవాలి, సరి అయిన జ్ఞానం ఎందుకు సరి అయినదో తెలుసుకోవాలి, ఏది సరి అయినది కాదో తెలుసుకోవాలి, సరి అయినది కానిది ఎందుకు సరి అయినది కాదో కూడా తెలుసుకోవాలి అని. అందువల్లనే మీరు గమనిస్తే కృష్ణ పరమాత్మ బోధ ప్యారలల్ గా సాగుతుంది. ఇది ఆత్మ లక్షణం, ఇది అనాత్మ లక్షణం అంటాడు, లేదా జ్ఞాని ఇలా ప్రవర్తిస్తాడు, అజ్ఞాని ఇలా ప్రవర్తిస్తాడు అని ప్యారలల్ గా రెండింటి గురించి చెప్పుకొస్తుంటాడు. కాబట్టి ఇక్కడ మనం బోధలో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి అని ఊరుకోకూడదు. ఈ మూడింటిలో ఏది సరి అయినది అనేది ఉపసంహారంలో తేల్చుకోవాలి. శంకరాచార్యుల వారు 2వ మార్గం అయినది జ్ఞానానేవ కైవల్యం అనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇందులో అనేక వాదోపవాదాలు చేసి ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ వాదోపవాదాలు చూసే ముందు మన వాదన అంటే శంకరాచార్యుల వారి వాదన ఏమిటో చూడాలి. ఆ వాదన చూసే ముందు కర్మయోగానికి జ్ఞానయోగానికి మధ్య చిన్న భేదం కూడా చూద్దాం. కర్మయోగంలో దాని నిర్వచనం చూస్తే ఈశ్వర అర్పణ బుద్ధితో కర్మ చేయాలి, ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మ ఫలాన్ని స్వీకరించాలి అని చూసాం. అంటే ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడం శరణాగతి కర్మయోగంలో. అంటే ఏదొచ్చినా భగవంతుని కృపగా తీసుకోవాలి, సమత్వం పొందాలి, సుఖ దుఃఖాలని సమానంగా స్వీకరించాలి. అదే జ్ఞానయోగానికి వచ్చేసరికి శరణాగతి అర్థం మారుతుంది. అజ్ఞానాన్ని వదులుకోవాలి, ఏదొచ్చినా కర్మఫలంగా స్వీకరించాలి అనే సూత్ర చెల్లదు. ఎందువల్ల అసలు నేను కర్తనే కాదు, నేను ఆత్మని, ఆత్మగా నేను అకర్త అభోక్తని. నేను అకర్తనైతే నాకు ఇంకా ఫలం ఏమొస్తుంది? కాబట్టి కర్మ ఫలమే లేదు అని జ్ఞానయోగంలో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన అద్వైత వేదాంత వాదన ఏమిటి అనేది ముందు చూస్తే, స్వామీజీ ఎప్పుడు చెప్పే పద్ధతి మనం ట్రయాంగులర్ ఫార్మాట్లో ఉన్నాం, బైనరీ ఫార్మాట్కి రావాలి అంటారు. ఆ పద్ధతిలో ముందు వివరిస్తారు. ముందు అది చూద్దాం. మనం ట్రయాంగులర్ ఫార్మాట్లో అంటే ద్వైతాన్ని 3గా చూస్తాం: జీవుడు, జగత్తు, ఈశ్వరుడు. జీవుడనే నేను ఉన్నాను, నేను ఈ జగత్తుతో వ్యవహారం నడుపుతున్నాను, ఈ జగత్తు నన్ను బాధిస్తోంది, కాబట్టి ఈ జగత్తు నుంచి నన్ను రక్షించమని జగత్తు యొక్క సృష్టికర్త అయిన ఈశ్వరుణ్ణి నేను వేడుకుంటాను. సో ట్రయాంగులర్ ఫార్మాట్లో ఈశ్వరుడు కర్మ ఫలదాత, ఈశ్వరుణ్ణి ఈ జగత్తు బారి నుంచి నన్ను రక్షించమని కోరుతాం. ఇందాకే చూసాం, కర్మయోగం అంటే ఈశ్వర అర్పణ భావన, ఈశ్వర ప్రసాద భావన ఉంటుంది. కర్మయోగానికి నిజానికి ట్రయాంగులర్ ఫార్మాట్ కావాలి, త్రిపుటి అంటాం. ఈ త్రిపుటిని 3 పురుషాలలో చెప్పాలి అంటే నేను, నువ్వు, అతడు. నేను అనేది ఫస్ట్ పర్సన్ అని ఇంగ్లీష్లో అంటాం, సంస్కృతంలో తెలుగులో ఉత్తమ పురుషుడుగా వస్తుంది. నువ్వు అంటే మధ్యమ పురుషుడు, సెకండ్ పర్సన్. అతడు అంటే థర్డ్ పర్సన్, ప్రథమ పురుషుడు అంటారు అక్కడ. ఇక్కడ నువ్వు అంటే మామూలుగా మనం మనిషికి చెప్తాం, కానీ ఇక్కడ జగత్తుని కూడా నువ్వు అంటాం. ఎదురుకుండా ఉన్నది నువ్వు. జగత్తు జడమైనా కూడా జగత్తుకి నువ్వు పదం వాడతాం.
సో నేను ఉంటేనే జగత్తు గురించి ఈశ్వరుడి గురించి చర్చ వస్తుంది. నేను ఉన్నాను, ఈ జగత్తు నన్ను బాధిస్తోంది. ఎందుకు జగత్తు బాధిస్తోంది? ఈ జగత్తు ఎక్కడి నుంచి వచ్చింది అంటే జగత్తు యొక్క సృష్టికర్త అయిన ఈశ్వరుడి గురించిన జ్ఞానం పొందుతాం. సో జగత్ యొక్క సృష్టికర్త ఈశ్వరుడుగా మన ఈశ్వరుణ్ణి పరిచయం చేసుకుంటాం. కాబట్టి కర్మయోగం పాటించాలి అంటే ఈ త్రిపుటి ఉండాలి. ఈశ్వరుణ్ణి కర్మ ఫలదాతగా అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడు కర్మ ఫలాన్ని ఇస్తాడు కాబట్టి ఏదొచ్చినా సమత్వంతో స్వీకరించాలి. కర్మయోగం ఒక నిర్వచనం, సమత్వం యోగ ఉచ్యతే. కానీ కర్మయోగం లిమిటేషన్ ఏమిటి? కర్మయోగం వల్ల వచ్చే ఫలం అశాశ్వతం. అశాశ్వతమైన కర్మ చేస్తే శాశ్వతమైన ఫలం ఎలా వస్తుంది? అశాశ్వతమైన ఫలమే వస్తుంది. దానివల్ల జ్ఞానం రాదు, మోక్షము రాదు. దీనివల్ల సగమే ఫలం వస్తుంది. ఏమిటి ఆ ఫలం అంటే చిత్తశుద్ధి వస్తుంది. అందువల్ల ఇది సహకారి సాధనే కానీ సాక్షాత్ సాధన కాదు. కర్మయోగం యొక్క లిమిటేషన్ తెలుసుకోవాలి. కర్మయోగం యొక్క లిమిటేషను, అడ్వాంటేజ్ రెండు చూడాలి. అడ్వాంటేజ్ ఏమిటి? ఈశ్వరుడు అందుబాటులో ఉంటాడు. మనకి జగత్తు బాధిస్తుంది కాబట్టి ఈశ్వరునికి మొరబెట్టుకుంటాం, ఈశ్వరుడు వచ్చి మనని రక్షిస్తాడు. కానీ డిసడ్వాంటేజ్ ఏమిటి? మనం ఎప్పటికీ జీవుడుగానే, పరిమితి ఉన్న జీవుడుగానే కొనసాగుతాం. అంటే పూర్ణత్వం పొందాం. ఎప్పుడూ సంసారంలోనే పడి అవస్థ పడుతూ ఉంటాం. సో జీవభావన ఉంటే కర్మలు చేయక తప్పదు, కర్మ ఫలాలను అనుభవించే తప్పదు, పునరపి జననం పునరపి మరణం పొందుతూ రాక తప్పదు. ఇప్పుడు ఇంకొక షాకింగ్ న్యూస్ ఏమిటి అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఉన్నారు కదా, వీరిలో ఎవరు అత్యంత శక్తివంతమైన వాళ్ళు అని మనం ప్రశ్నించుకుంటే మామూలుగా ఏమనుకుంటాం? ఈశ్వరుడు మనకి కర్మ ఫలాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయనే శ్రేష్ఠుడు అని అనుకుంటాం. కానీ లోతుగా విశ్లేషిస్తే ఈశ్వరుడు కూడా కాదు. మరెవరు? మన కర్మలే. మనం చేసే కర్మే మనకి కర్మ ఫలాన్ని వచ్చేలా చేస్తుంది. ఈశ్వరుడు తనకు తోచినట్టుగా మనకి కర్మ ఫలాన్ని ఇవ్వడు. ఆయన కర్మ ఫలదాత నిజమే, కానీ ఎలా ఇస్తాడు? మనం చేసుకున్న కర్మలకు తగ్గ ఫలాన్ని ఇస్తాడు. ఆయన ఏమి మనకి కన్సెషన్లు ఇవ్వడు. ఇప్పుడు ఉదాహరణ, కొంత దాన ధర్మాలు చేస్తే మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో 80G ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇస్తుంది. లేదా గవర్నమెంట్ మారితే ప్రజలని ఆకర్షించుకోవడానికి కొన్ని రుణాలను మాఫీ చేస్తుంది లేదా రద్దు చేస్తుంది. కానీ భగవంతుడు అలా కన్సెషన్స్ ఇవ్వడు అంటే ఆయన నిర్దాక్షిణ్యుడు అని కాదు అక్కడ అర్థం. ఆయన ఇవ్వాల్సినది మనం చేసుకున్న కర్మలకు తగ్గ ఫలాన్ని. నమే ద్వేషోసి నా ప్రియ అంటాడు కృష్ణ పరమాత్మ. నాకెవరు ఇష్టుడు కాదు, నాకెవరు శత్రువు కాదు, నాకు అందరూ సమానమే అంటాడు. ఎవరి దాకానా ఎందుకు? అర్జునుడిని కృష్ణ పరమాత్మే మెచ్చుకున్నాడు. భక్తోసి మే సఖా చేతి అన్నాడు ఒక చోట. నువ్వు నా భక్తుడివి, నాకు చాలా ప్రియ బాంధవుడివి అన్నాడు. ఇంకో చోట పాండవానాం ధనంజయ అన్నాడు. తన విభూతులు చెప్తూ పాండవులలో నేను ధనంజయుణ్ణి అన్నాడు. అర్జునుడు అంటే అంత అభిమానం, అంత ఆప్యాయత ఉంది. కానీ కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నా కూడా అర్జునుడు అభిమన్యుణ్ణి కోల్పోయాడు. ఎందువల్ల? అది అతని కర్మఫలం. అది భగవంతుడు కూడా రూపుమాపడు. కానీ ఈ నగ్న సత్యాన్ని మనం వేదాంతంలోనే చూస్తాం, ఆగమ శాస్త్రాల్లో చూడం. ఆగమ శాస్త్రాలు మనని అట్రాక్ట్ చేయడానికి చూస్తాయి, భగవంతుణ్ణి గ్లోరిఫై చేస్తాయి. తమిళ్లో కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలను చూద్దాం ముందు. కేలుంగల్ కొడుకప్పడం అంటే మీరు అడగండి మీకు ఇవ్వబడుతుంది. ఎప్పుడు అలైతాళం అవన్ వరువాన్, మీరు ఎలా పిలిచినా అవన్ అంటే భగవంతుడు, అతను వస్తాడు. ఎప్పొరుల్ కేటాళం అవన్ తరువాన్, మీరు ఏది అడిగినా అతను ఇస్తాడు. ఎప్పొరుల్, ఏ విషయం ఏ వస్తువు కోరినా కూడా భగవంతుడు మీకు తీరుస్తాడు అని. ఈ విధంగా చాలా భగవంతుని లీలలు వర్ణిస్తాయి ఆగమ శాస్త్రాలు. మీరు ఏది కోరితే అది ఇస్తాడు, ఎలా పిలిస్తే అలా వస్తాడు, ఏం కావాలంటే అది తీరుస్తాడు అని చెప్తారు.
వాటిని మనం సందేహించటం లేదు, వాటిని విమర్శించటం లేదు. కానీ కోరినంత మాత్రాన మోక్షం రాదు. ట్రయాంగులర్ ఫార్మాట్ పోవాలి, బుద్ధిలో జ్ఞానం కలగాలి. పారాడైమ్ షిఫ్ట్ అంటారు దీన్ని. బుద్ధిలో జ్ఞానం కలగాలి, బైనరీ ఫార్మాట్కి రావాలి. బైనరీ ఫార్మాట్ ఏంటి? ఉన్నది రెండే, జీవ జగదీశ్వరుడు లేదు, ఆత్మ అనాత్మ మాత్రమే. మళ్ళీ ఆ రెండు ఒకటవుతుంది. ఎందువల్ల? ఆత్మ అనాత్మ ఉంటే అనాత్మ పేరుకే ఉంది, అది నామరూపాలు మాత్రమే, అది మిథ్య. మిథ్య అంటే దానికి ఉనికి ఉన్నా లేనట్టే. ఇంకా మిగిలింది ఏమిటి? ఆత్మనైనా నేను. నేను ఈజ్ఈక్వల్ టు ఆత్మ ఈజ్ఈక్వల్ టు బ్రహ్మ. ఈ సూత్రాన్ని జ్ఞానంలో నేర్చుకుంటారు. కాబట్టి 3 నుంచి 2కి వచ్చి 2 నుంచి 1కి రావటం జ్ఞానం. నేను అంటే ఏ నేను? అది కూడా చాలాసార్లు చూసాం. మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న శరీరం కాదు, పటుత్వం తగ్గుతున్న ఇంద్రియాలు కాదు, రాగద్వేషాలతో కూడిన మనస్సు కాదు, జ్ఞానం అజ్ఞానాలతో కూడిన బుద్ధి కాదు. వీటన్నింటినీ సాక్షిగా చూస్తున్న సాక్షి చైతన్యం. సో నేను ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. ఈ ఐక్య జ్ఞానం పొందటమే జ్ఞానం. తత్వ వివేక కహ అని వస్తుంది. అక్కడ ఏమిటి జవాబు? ఆత్మ సత్యం, తద్ అన్యత్ సర్వం మిథ్య. ఆత్మ ఒక్కటే సత్యం, తక్కినవన్నీ మిథ్య. పైగా జ్ఞానం పొందితే మనం నేర్చుకునేది ఏంటి? మోక్షం కొత్తగా పొందనవసరం లేదు. మనం నేర్చుకునే మొట్టమొదటి వాక్యం అహం నిత్య శుద్ధ ముక్త పురుష అని వస్తుంది. అంటే నేను ముందే మోక్షం పొందేశాను. మోక్షం సిద్ధ వస్తువు, సాధ్య వస్తువు కాదు అని అర్థం అవుతుంది. దీనివల్ల జ్ఞాని నేర్చుకునే మొదటి అంశం ఏమిటి? అనాత్మ ఎప్పటికీ మోక్షం పొందలేదు. ఎందువల్లనంటే అనాత్మకు సంచిత కర్మలు ఉంటాయి. ఆత్మ ఎన్నడూ మోక్షం పొందనవసరం లేదు. ఎందువల్ల అంటే ఆత్మ నిత్యముక్త స్వరూపం. ఈ రెండిటి భేదం అర్థమైతే అద్వైతం నేర్చుకున్నట్టే. సో నేను మాత్రమే ఉన్నాను అని నేర్చుకుంటే జీవన్ముక్తి. కానీ మనం ట్రయాంగులర్ ఫార్మాట్, బైనరీ ఫార్మాట్ అని ఇంతసేపు నేర్చుకున్న పదాలకి శంకరాచార్యుల వారు ద్వైత దర్శనం, అద్వైత దర్శనం పదాలు వాడుతున్నారు. ఆ పదాల పరంగా ఇప్పుడు మళ్ళీ చూస్తే ద్వైత దర్శనం వల్ల నేను కర్త భోక్త అనుకుంటున్నాం. కర్త భోక్త అనుకోవడం వల్ల రాగద్వేషాలు ఏర్పడతాయి. రాగద్వేషాల వల్ల ప్రవృత్తి నివృత్తి మార్గాల్లో వెళ్తాం. వాడి తగ్గ కర్మ ఫలాలను అనుభవిస్తాం. కర్మఫలాలు ఏమిటి? పుణ్యపాప ఫలాలు. పుణ్యపాప ఫలాలు సుఖ దుఃఖ రూపంలో అనుభవించాలి. అంటే పునరపి జననం, పునరపి మరణం పొందాలి. వీటిలో ముఖ్యమైనవి ఒక స్టెప్స్ లాగా చూస్తే ద్వైతం, కర్త భోక్త, రాగద్వేష, ప్రవృత్తి నివృత్తి, కర్మఫలం, పునరపి జననం, పునరపి మరణం. సో భేదం పోవాలి అంటే ముందు ఈ ద్వైత భావన పోవాలి. ఈ ద్వైత భావన ఎలా వచ్చింది అంటే ఈ ట్రయాంగులర్ ఫార్మాట్ ఎలా వచ్చింది? కర్త, కర్మ, కర్మఫలం, ఈ 3. నేను కర్తనే అనుకుని కర్మ చేయటం వల్ల కర్మఫలం అనుభవించాల్సి వస్తుంది. కర్త నేను ఎందుకు అనుకుంటున్నాను? అజ్ఞానం వల్ల. ఈ అజ్ఞానం ఎలా పోతుంది? ప్రపంచంలో అన్ని సహజంగానే ముగింపుకు వస్తాయి. ఇప్పుడంటే ఏదో ఫలానా అనారోగ్యం చేసి మరణించారు అని అంటాం, కానీ అంతకుముందు ఒక వయసు వచ్చాక మనుషులు మరణిస్తూ ఉండేవాళ్ళు. అలాగే కొన్ని వస్తువులు పాడైపోతాయి, జంతువులు మరణిస్తాయి. అలా సహజంగా అన్నిటికీ ముగింపు వస్తుంది. కానీ సృష్టిలో ఒక్కదానికి అలా సహజంగా ముగింపు రాదు. దానికి మానవ ప్రయత్నం చేయాలి. అది అజ్ఞానాన్ని పారద్రోలటం. అజ్ఞానం ప్రయత్నం చేసి జ్ఞానం పొందితేనే పోతుంది. దానికి ఒక శ్లోకం ఉంది. ధాతుర్లోక సాధితో వా తతకిం, విష్ణోర్లోక వీక్షితో వా తతకిం, శంభోర్లోక శాసిష్టో వా తతకిం, ఏన స్వమాత్మానైవ సాక్షాత్ కృతో భూత్. మీరు ఏ లోకానికన్నా వెళ్ళండి, ఏ లోకానన్నా రాజ్యం వేలండి, కానీ స్వస్వరూప జ్ఞానం పొందకపోతే లాభం లేదు అని దీని అర్థం. శంకరాచార్యుల వారు మనం 3టితో మమేకం చెందుతామంటారు. అవేమిటి? అహం కర్త, మమ కర్మ, అముష్మై ఫలాయ.
నేను కర్తని, నేను ఈ కర్మ చేయాలి, నా వారి కోసం అముష్మై ఫలాయ, నా వారి బాగు కోసం ఈ కర్మ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ అవిద్య వల్ల అంటే అజ్ఞానం వల్ల ఏర్పడుతున్నాయి అంటున్నారు. ఇది పోవాలి అంటే గీతా శాస్త్రం నేర్చుకోవాలి. గీతా శాస్త్రాన్ని మోక్ష శాస్త్రం అని అంటున్నాం. మోక్ష శాస్త్రం అంటే జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది. ఏ జ్ఞానం అది కూడా స్పష్టంగా తెలియాలి. అద్వైత జ్ఞానం, అభేద జ్ఞానం. ఎందుకు అద్వైత జ్ఞానం పొందాలి? ద్వైత దర్శనం సంసార కారణమైంది. ద్వైతాన్ని ఉన్నట్టుగా చూస్తే బాధ లేదు, దాన్ని సత్యంగా భావిస్తేనే సమస్య. జగత్తును ఉన్నట్టుగా చూస్తే బాధ లేదు, జగత్తు నన్ను బాధిస్తోంది అనుకుని బాధపడితేనే సమస్య వస్తుంది. కాబట్టి జగత్తు సత్యం కాదు అనేది నేర్చుకోవాలి అని శాస్త్రం అంటుంది. దానికి శృతి ప్రమాణం కఠోపనిషత్తులో వస్తుంది. నేహ నానాస్తి కించన మృత్యోస మృత్యుం గచ్చతి య ఇహ నానేవ పశ్యతి. ఎవరైతే ఇక్కడ ద్వైతం ఉన్నట్టుగా చూస్తారో వారు మృత్యు నుంచి మృత్యుకి వెళ్తారు, అంటే పునరపి జననం పునరపి మరణం పొందుతారు. కానీ నిజానికి ఏమిటి? నేహ నానాస్తి కించన, నా ఇహ నానా అస్తి కించన. ఇక్కడ కొంచెం కూడా భేదం లేదు, అంటే ఉన్నదొకటే అద్వైతం. ఉన్నది నామరూపాలు మాత్రమే. బంగారం విషయం తీసుకుంటే ఒకటే బంగారానికి ఆభరణాలుగా నామరూపాలు ఇస్తున్నాం. గాజు, గొలుసు, ఉంగరం, వడ్డాణం, ఇలా భిన్న నామాలు ఇస్తున్నాం. కానీ అన్నింటిలోనూ ఉన్నది ఒకటే బంగారం. అలాగే జగత్తులో అనేక నామరూపాలు చూస్తాం, కానీ వాటన్నిటిలోనూ ఉపాదాన కారణంగా అధిష్టానంగా ఉన్నది బ్రహ్మే. ఎవరైతే ఈ విషయాన్ని నేర్చుకుంటారో వారు పొందే ఫలం ఏమిటి? మృత్యుకు అతీతంగా ఎదుగుతారు, అంటే మోక్షం పొందుతారు. సో ద్వైత దర్శనం ఈజ్ ఈక్వల్ టు సంసారం. ఎలా ద్వైత దర్శనం సంసారం అయింది అంటే అక్షర లక్షలు విలువ చేసే వాక్యం బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. ద్వితీయాద్వై భయం భవతి అని వస్తుంది. అందులో రెండోది ఉంటే మనకి భయం వేస్తుంది. సో ద్వైతం వల్ల రాగద్వేషాలు ఏర్పడతాయి. రాగద్వేషాల వల్ల మనం ప్రవృత్తి నివృత్తి మార్గాల్లో వెళ్తాము, అంటే కొన్నిటి వైపు ఆకర్షింపబడతాం, కొన్నిటికి దూరంగా వెళ్తాం. వాటి వల్ల పుణ్యపాపాలు పోగేసుకుంటాం. పుణ్యపాపాలని సుఖ దుఃఖాల రూపంలో అనుభవించాలి. సుఖ దుఃఖాల కోసం పునరపి మరణం పునరపి జననం పొందుతూనే ఉండాలి. ఇదంతా కలిపి సంసారం అని చూసాం. కాబట్టి ద్వైతాన్ని పారద్రోలాలి. ద్వైతం అజ్ఞానం వల్ల ఏర్పడింది కాబట్టి అజ్ఞానాన్ని పారద్రోలాలి. అజ్ఞానాన్ని పారద్రోలాలంటే స్వస్వరూప జ్ఞానం పొందాలి. నేను సత్యం, తక్కినదంతా మిథ్య, నేను సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైన ఆత్మను అనే జ్ఞానాన్ని పొందాలి. ఈ జ్ఞానం పొందితే జ్ఞానికి రాగద్వేషాలు ఉండవు, కర్మఫలం అంటదు. కాబట్టి ఒక సాధకుని ప్రయాణం ఎలా ఉండాలి అంటే కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది జ్ఞానయోగానికి వచ్చి జ్ఞానం పొంది మోక్షం పొందాలి. దాసోహం పరిస్థితి నుంచి సోహం పరిస్థితికి రావాలి. అది అద్వైతంలోనే సాధ్యం. ఇది గీతాసారం అని శంకరాచార్యుల వారు నిరూపించారు. ఈ సందర్భంలో ఒక చిన్న వాదనని కూడా చూద్దాం. కర్మ వల్ల ఎందుకు మోక్షం రాదో కొంత నిరూపిస్తున్నారు ఇక్కడ. ఎందుకు రాదు అంటే 2 కారణాలు చెప్పవచ్చు. అద్వైత జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అంటే కర్మ వల్ల రాదు అని చెప్పకనే చెప్పినట్టు అయింది. అది ఒక కారణం. ఈ విషయం ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా వాదిస్తారు. ఇక్కడ చెప్పిన కారణాలు మనం చూస్తున్నాం. రెండవది మోక్షం నిత్యం. మోక్షం నిత్యం అంటే సిద్ధ వస్తువు కాబట్టి కొత్తగా మోక్షాన్ని కర్మ చేసి పొందనవసరం లేదు అని రెండవ దాంట్లో ఒక కారణం. అంటే కాయిక వాచిక మానసిక కర్మల వల్ల పొందనవసరం లేదు. వాచికలో నామ సంకీర్తన వస్తుంది, మానసిక కర్మలో ఉపాసన వస్తుంది, కాయికలో యజ్ఞం వస్తుంది. ఈ రెండవ దాంట్లో ఇంకొక కారణం మోక్షం నిత్యం అంటే
కర్మఫలం అనిత్యం. అనిత్య ఫలం నిత్య ఫలాన్ని ఇవ్వలేదు. దీనికి పూర్వపక్షి వాదన, మోక్షం నిత్యం కర్మ వల్ల రాదు అని మీరంటే జ్ఞానం వల్ల కూడా రాదు. నిత్యమైన ఫలం కొత్తగా జ్ఞానం వల్ల వచ్చేదేమిటి? జ్ఞానం వల్ల కూడా రాదు అని వాళ్ళంటే శంకరాచార్య వారు నిజమే, జ్ఞానం వల్ల కూడా మోక్షం రాదు, మేము కాదనటం లేదు. కాకపోతే ఏమిటి భేదం? జ్ఞానం వల్ల మోక్షం రానవసరం లేదు. జ్ఞానం చేసేది ఏమిటి? అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అజ్ఞానం వల్ల కలిగిన పొరపాటుని తొలగిస్తుంది. మనం ఇందాక చూసాం 66వ శ్లోకం అర్థం చేస్తున్నప్పుడు ఏమన్నాం? పుణ్యపాపాలు నీకు అంటవు అని జ్ఞానం పొందడమే పుణ్యపాపాలు తొలగటం అని చూసాం. అలాగే నేను శరీరాన్ని కాదు, నేను కర్తను కాదు, నాకు పుణ్యపాపాలు అంటవు, నేను నిత్యముక్త శుద్ధ పురుషుణ్ణి అని అర్థం చేసుకోవడమే జ్ఞానం పొందటం. దానికి జ్ఞానం పొందాలి, కొత్తగా పొందేదేమీ లేదు. సో శాస్త్రం అనర్థకం అని చెప్పడంలో అర్థం లేదు. శాస్త్రం నేర్చుకోవాలి, కానీ కొత్తగా జ్ఞానం పొందాం. ఉన్న అజ్ఞాన పొరలను తొలగిస్తుంది శాస్త్రం. పైగా జ్ఞాని కూడా జ్ఞానం పొందగానే నేను జ్ఞానిని అయ్యాను అని అనడు. ఎందువల్ల? రజ్జు సర్ప భ్రాంతి ఉదాహరణ తీసుకోండి. రజ్జు సర్ప భ్రాంతిలో అతనికి ఆ భ్రాంతి పోయాక పాము పోయింది, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్నాడు. ఏమంటాడు? పాము లేదు అంటాడు. పాము ఉందనుకుని నేను పొరపాటు పడ్డాను, పాము లేదు అంటాడు. అలాగే నేను బద్ధుణ్ణి, నేను సంసార జీవిని అని పొరపాటు పడ్డాను, నేను నిత్యముక్తుణ్ణి అని అర్థం చేసుకున్నాను అంటాడు. అది దానికి జవాబు. ఇక్కడ శంకరాచార్యుల వారు మోక్షం దృష్ట ఫలం అంటున్నారు. పుణ్యం అదృష్టం కానీ మోక్షం దృష్ట ఫలం అంటే మనం మోక్షం పొందామా లేదా అని మనకే తెలుస్తుంది. ఇప్పుడు గురువు బోధ చేస్తే ఈ బోధే తీసుకోండి, ఇది మీకు అర్థమైందా లేదా అన్నది మీకే తెలుస్తుంది. నాకు అర్థమైంది అని మీకు తెలుస్తుంది, అర్థం కాకపోతే నాకు అర్థం కాలేదు అని మీకు తెలుస్తుంది. కానీ బోధ చేసిన నాకు మీరు ఎదుర్కొండా ఉన్నా కూడా ఆ విషయం తెలియదు. అందువల్ల జ్ఞానేన మోక్ష అంటే జ్ఞానేన అవిద్యా నివృత్తి. జ్ఞానం వల్ల మోక్షం రావటాన్ని సిద్ధస్య సిద్ధి అంటారు. దానికి ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి తను ముస్తాబ్ అవుతున్నప్పుడే జేబు రుమాలులో కారు కీస్ పెట్టేసుకున్నాడు, జేబులో పెట్టేసుకున్నాడు. బయటికి వచ్చాక వేరే పనులు చేస్తూ అది మర్చిపోయాడు. కారు కీస్ కోసం ఇల్లంతా వెతుకుతాడు, ఎక్కడా కనపడదు. చుట్టూ ఉన్న వారందరినీ అరిచేసి ఆవేశంగా తిట్టేసి అంతా చేస్తాడు. ఎంతకీ దొరకదు. అవతల మీటింగ్ ఉంది, తను తొందరగా వెళ్ళాలి. దాంతో ఏసీ రూమ్లో ఉన్నా కూడా మొహం అంతా చెమటలు పట్టేస్తుంది. ఆ చెమటలను తుడుచుకోవడానికి జేబులోంచి ఆ కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుంటూ ఉంటే రుమాలులోంచి తాళం చెవి కింద పడింది. ఇప్పుడు చెప్పండి, ఆ తాళం చెవి ముందే ఉందా లేదా? అది సిద్ధస్య సిద్ధ అంటారు. అంటే ముందే ఉన్న వస్తువు లేదనుకుని కంగారు పడి అందరినీ అరిచి చెమటలు పడి అవస్థపడ్డాడు. కానీ అది అతని జేబులోనే దొరికింది. అలాగే మనం ముక్త పురుషుల అన్న విషయం తెలియక సంసారంలో ఉన్నామనుకుని బాహ్యంగా పరుగులు తీసి అందరినీ తిట్టి అవస్థలు పడి ఆత్మజ్ఞానం పొందాక నేను ముందే ముక్త పురుషుణ్ణి అని నేర్చుకుంటాం. నేను అనుభవిస్తున్న ద్వైతం నిజం కాదు, అది మిథ్య అని నేర్చుకుంటాం. ఇప్పుడు 10 అద్దాల ముందు నేను నిల్చుంటే 10 అద్దాల్లోనూ నా ప్రతిబింబం పడుతుంది. నేను 10 మనుషులుగా ఉన్నానా? నేను ఉన్నదొకటే, నా ప్రతిబింబాలు 10 ఉన్నాయి. అలాగే ఉన్నదొకటే అద్వైతం, దాని ప్రతిబింబాలు అనేకం అని అర్థం చేసుకుంటాను. దానికి పూర్వపక్షి ఒక ప్రశ్న అడుగుతాడు. జగత్తు మిథ్య అంటున్నారు కదా, జగత్తు ఎలా మిథ్య అవుతుంది? జగత్తులో నామరూపాలు ఉనికి కూడా ఉన్నాయి. బల్ల ఉంది, కుర్చీ ఉంది, జగత్తు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఉంది 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 అంటున్నాం కదా, అది మిథ్య అని ఎలా అంటారు అంటే దానికి జవాబు, ఈ ఉంది 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 అనేది వాటికి సంబంధించినది కాదు. దేనికి సంబంధించినది? శుద్ధ ఉనికికి సంబంధించింది. చంద్రకాంతి తీసుకోండి, నిండు పున్నమి రాత్రి పండుగ నెల కురుస్తుంటే
ఆ వెన్నెల కాంతి చంద్రుడిది కాదు, సూర్యుడిది అని మనకి తెలుసు. అదేవిధంగా ఈ జగత్తులో అన్నీ ఉంటే దాని ఉనికి దేనిది? సూర్యుడిది అనకండి. వాటి ఉనికి శుద్ధ ఉనికి. ఆ ఈజ్నెస్నే సత్ అంటాం. జ్ఞానికి ఈ విషయం 100% కాదు, 300% తెలుసు. ఏమిటది? ఈ జగత్తులో కనిపిస్తున్నవన్నీ ఆ ఈజ్ ఏదైతే ఉందో ఆ ఈజ్నెస్సే బ్రహ్మ, శుద్ధ ఉనికి అని నేర్చుకుంటాడు. దానికి ఉదాహరణ మన స్వప్న ప్రపంచమే. స్వప్న ప్రపంచంలో అనేక వస్తువులు చూస్తాం, అవి నిజంగా ఉన్నాయనుకుంటాం. స్వప్నంలో ఉన్నంత వరకు ఒక స్వాప్నికునికి తన స్వప్నం అని తెలియదు. అది మహాసత్యం. ఎప్పుడు మిథ్య అని తెలుస్తుంది? స్వప్నం నుంచి లేచాక తెలుస్తుంది. అలాగే మనం ఈ జగత్తులో వ్యవహారం నడుపుతున్నంతసేపు జగత్తు మహాసత్యం. కానీ ఈ జగత్తు నుంచి ఆత్మజ్ఞానం అనే పారమార్థిక స్థాయికి ఎదిగినప్పుడు ఈ జగత్తు కూడా స్వప్నం రెండుగా వీగిపోతుంది. అది ఎలా తెలుస్తుంది? శ్రవణ మనన నిధిధ్యాసనలు చేస్తేనే తెలుస్తుంది. దానికి శంకరాచార్య వారు ఇచ్చిన ఉదాహరణ రజ్జు సర్ప భ్రాంతిలో అక్కడ ఉన్నది ఒకటే రజ్జు అంటే తాడు. దాన్ని చూసి ఒకడు పాము అంటాడు, ఇంకొకడు దండ అంటాడు, ఇంకొకడు ఇంకోటేదో అంటాడు. ఒకటే వస్తువుని భిన్న వస్తువులుగా పొరపాటు పడుతున్నారు మనుషులు. అలాగే ఉన్నది ఒకటే భగవంతుడు. ఆయనని రాముడు, కృష్ణుడు, దేవి, హనుమంతుడు అలా భిన్న నామాలతో మనం పిలుస్తున్నాం. కానీ ఉన్నది ఒకటే నిర్గుణ బ్రహ్మ. ఎలాగైతే తాడును చూసి పాము అనుకుని ఇప్పుడు తాడు అని తెలుసుకుంటామో అలాగే అద్వైత జ్ఞానం పొందితే ఈ దేవుళ్ళందరి సగుణ రూపం అంతా నిర్గుణ బ్రహ్మ యొక్క ప్రకటిత రూపాలే అని అర్థం చేసుకుంటాం. అది అర్థం చేసుకున్నాక ఇంకెవరిని అడగనవసరం లేదు. ఇది పాము కాదు తాడు అని తెలిసింది అన్నాక మళ్ళీ ఎవరినైనా ఇది తాడా అని అడుగుతారా? అడగరు. అదేవిధంగా ఇది నిర్గుణ బ్రహ్మ, ఉన్నదంతా ఒకటే, అది నిర్గుణ బ్రహ్మ అని అర్థమయ్యాక ఇంకెవరిని అడగనవసరం లేదు. ఈ జ్ఞాన నిష్టలో ఎంతగా నెలకొని ఉండాలి అంటే, గురువు శిష్యునికి జ్ఞానం వచ్చిందా లేదా అని సందేహిస్తే శిష్యుడు మీరెంత బాగా చెప్పారు అంటే, నాకు జ్ఞానం వచ్చిందనే జ్ఞానం కూడా వచ్చింది అని చెప్పగలగాలి. సో ఇంతవరకు మనం చూసిన ఈ కర్మ వల్ల మోక్షం వస్తుందా అంశం యొక్క సారాంశం, జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది అని అంటే దాని అర్థం కర్మ వల్ల మోక్షం రాదు. రెండవది, జ్ఞానం వల్ల కూడా మోక్షం రాదు. జ్ఞానం వల్ల మోక్షం కోసం వెంపర్లాడటం పోయి నేను ముందే ముక్త పురుషుణ్ణి, మోక్షం సిద్ధ వస్తువు అని తెలుస్తుంది. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.